వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కొమరంభి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండలంలోని రణవెల్లి గ్రామ నివాసుడైన చిట్యాల శంకర్ పంట చేను భూమి ప్రక్కన ఉన్న సామెర్ల గౌరవ్భాయ్ కుమార్తె సామెర్ల సత్యమ్మ పంట చేను భూమి కొలతల కోసమై మండల తహసీల్దార్ చిట్యాల శంకర్ ను నోటీసులు ఇవ్వగా అతను తన భూమి హద్దులో నిలబడగా వీడు చేయబట్టే ఎంఆర్ఓ కొలతల కోసం వచ్చిండు అని దుర్గం లింగయ్య, అతని ఇద్దరి కుమారులు, వీరి భార్య, వీరి యొక్క అనుచరులు లకావత్ రమేష్, లకావత్ మహేష్, రౌతు శ్యామరావు, రౌతు నీలాబాయ్ అందరూ కలిసి కుమ్మక్కై చంపుతామని బెదిరిస్తూ వీరిపై కక్ష కట్టి బండబూతులు తిడుతూ విచక్షణంగా రక్తం వెళ్లేటట్టు చిట్యాల శంకర్ ని అతని కుమారుడు రాజుని కొట్టారు. వీరితో మాకు ప్రాణభయం ఉంది అంటూ మాకు ప్రాణరక్షణ కల్పించాలని చిట్యాల శంకర్ అధికారులను వేడుకుంటూ చింతవానపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నేను రణవెల్లి గ్రామ నివాసుడను. నా పేరు చిట్యాల శంకరు. నాకు సామెర్ల గౌరవ్భాయ్ భూములు కొలవడానికి నాకు ఎంఆర్ఓ ఆఫీస్ గారి నుండి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. నా యొక్క భూమి అద్దుపైన నేను పోయి నిలబడగా దుర్గం లింగయ్య, చిరంజీవి, మోహను, శాంతబాయి, లకావత్ లక్ష్మబాయి, మహేషు, లకావత్ రమేష్, లకావత్ నిమ్మనాయకు, సాలుబాయి వీళ్ళందరూ కలిసి, రౌతు శ్యామరావు వీళ్ళందరూ కలిసి మాపై పడి విపరీతంగా కొట్టడం జరిగింది. ఎంఆర్ఓ గారు చూస్తుండగానే మాపై దాడి చేయడం జరిగింది. మాకు దెబ్బలు కూడా తగిలినాయి. మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మాకు తగు న్యాయం చేసి మాకు మా రక్షణ కల్పించాలని మేము వేడుకొనుచున్నాము. మా భూమి పైన వాళ్ళు మమ్మల్ని బతకనిచ్చేటట్టు లేదు. తక్షణమే వారిపై చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము వేడుకొనుచున్నాము. పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చినాము. మా భూమిలో మేము ఉంటే తహసీల్దార్ ముందే మమ్మల్ని అమ్మన బూతులు తిట్టుకుంటా మమ్మల్ని, మా నాన్న నన్ను ఇష్టం వచ్చినట్టు తన్నిండ్రు, ఈ తలవల కొట్టిండ్రు. వాళ్ళతో నాకు ప్రాణహాని ఉంది. మాకు దీనిపైన చట్టపరంగా చర్యలు తీసుకొని ప్రాణహాని ఉంది. చూడండి సార్, ప్రాణ రక్షణ కల్పించండి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.